మమ్మీ నేను పైకి వెళ్ళి వీడియో తీసుకుంటా, ఓకేనా? అక్కడ ముందు టీవీ ముందు టేబుల్ ఉంది కదా, దాని మీద ట్రైపాడ్ పెట్టుకొని వీడియో తీసుకుంటా. హాల్లోకి ఎవరు రావద్దు, ఓకే? ఫస్ట్ చూసుకో. ఇప్పుడు మనం ఒక వీడియో తీసుకోవడానికి నేను పైన హాల్లోకి వెళ్తున్నా అనమాట. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఎస్, మన ఛానల్లో ఫస్ట్ టైం ఒక ప్రాంక్ వీడియో రాబోతుంది. ఫస్ట్ ప్రాంక్ డీటెయిల్స్ గురించి చెప్తాను. సో నా వెనకాల టీవీ ఉంది కదా, ఈ టీవీ దగ్గర ఒక చిన్న టేబుల్ అయితే ఉంటుంది. సో దీని మీద ట్రైపాడ్ పెట్టేసి నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే కింద మా మమ్మీ మీద చేస్తున్న ప్రాంక్, ఓకే? ఇంకా మా చెల్లి ఉంది, మా చెల్లి వీడియో తీయాలన్నమాట కొంచెం తెలియకుండా. సో అందుకే మా చెల్లికి ఆల్రెడీ చెప్పాను ఇది అని. సో ఓన్లీ మా మమ్మీ మీదే ప్రాంక్. సో ఏంటంటే ఇది ట్రైపాడ్ వచ్చేసి ఇక్కడ టేబుల్ కింద పెట్టా. ఈ ట్రైపాడ్ బై మిస్టేక్ గాలికి ఆర్ చేయి తగిలి ఇలా వచ్చి ఫ్రంట్ టీవీ మీద పడింది అది అని చెప్పి టీవీలో ఒక ఇది ఉంటుంది కదా, స్క్రీన్ బ్రేక్ అయిన ఒక ఇమేజ్ ఉంటుంది కదా, అదైతే డిస్ప్లే చేస్తాను అనమాట. ఇంకేంటంటే ఆ స్క్రీన్ వల్ల తెలిసిపోయింది ఇది ఈజీగా బ్రేక్ అయిందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఎలాగా ఈ ప్రాంక్ తీస్తున్నా అంటే, ఫస్ట్ మా మమ్మీకి కింద నేను పైకి వెళ్ళి కొంచెం ఏదో వీడియో తీస్తున్నా, సంథింగ్ ర్యాండమ్ వీడియో అని చెప్పేసి పైకి వచ్చేసాను అనమాట. సో హాల్లోకి ఇంకెవ్వరు రారు. ఇంకా మా మమ్మీకి ఆల్రెడీ టైం ఇప్పుడు 12 అయింది, ఆఫ్టర్నూన్ 12. సో ఇంకా వంట అది ఉంటుంది కాబట్టి ఇంకా పక్కగా అయితే పైకి రారు. సో ఇంకా పైన నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్. ట్రైపాడ్లో పెట్టి వీడియో షూట్ చేస్తున్నా. సో టీవీ స్క్రీన్ అది డిస్ప్లే చేసిన తర్వాత మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్తా అనమాట. ఈ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ ప్రాంక్ వీడియో ఫస్ట్ టైం చేస్తుంది, అసలు ఎలా వస్తుందో ఏంటో తెలీదు. సో నాతో పాటు మీరు కూడా చూడండి. అండ్ ఎక్కడ అయితే స్కిప్ చేయొద్దు, ఆబ్వియస్లీ మీరు స్కిప్ చేయరు నాకు తెలుసు. యా, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో టుడే. ఫస్ట్ టీవీ ఆన్ చేసేసి మనం టీవీలో అది స్క్రీన్ డిస్ప్లే చేద్దాం, అది చూపిస్తాను మీకు. ఓకే, టీవీ రిమోట్ కనిపించట్లేదు, 1 సెకండ్. మనం టేబుల్ వచ్చేసి అది, ఓకే, కరెక్ట్గా ఆ టేబుల్ మీద నేను ట్రైపాడ్ పెట్టా కదా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను ఫాస్ట్గా యూట్యూబ్లో అది సెట్ చేసేసుకుంటాను. ఓకే, చూసారు కదా లాస్ట్ టైం. నెక్స్ట్ వచ్చేసి అనుకుంటూ అది అసలు ఆన్ ద స్పాట్ అలా వచ్చేసింది, అంటే ఏమీ స్క్రిప్టెడ్ కాదు. సో ఒక వీడియో చాలా టేక్స్ తీసిన తర్వాత వచ్చిందనమాట. ఓకే, సో అలాగా పెట్టేసి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ట్రైపాడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అది వీడియో రన్ అవుతుంది. ఏంటి సడన్గా సౌండ్ వచ్చింది అంటే అది వీడియో రన్ అవుతున్న సౌండ్. సో మనం పాజ్ చేసి కరెక్ట్గా అది వచ్చేలాగా చూడాలి. సో ఇలాగా, ఓకే. ఇప్పుడు మన యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. యా, కిందకు వచ్చేసరికి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఎలాగ తీసుకెళ్ళేది. అమ్మ వంట అయిపోయింది, అప్పుడే పెయింటింగ్ స్టార్ట్ చేసేసావు. అయిపోయింది మమ్మీ, నీకు ఒకటి చెప్పాలమ్మా. ఏంటి? నేను చెప్పా కదా పైన టేబుల్ మీద పెట్టా అని. ఒకసారి లేగు, ఇది గేట్ తీస్తా. అయితే పైన టేబుల్ మీద ట్రైపాడ్ పెట్టా, ముందు టీవీ మీద పడింది, వెళ్ళి టీవీ మీద పడింది. నిజం చెప్పు.
నిజంగమ్మా ఏంటి నిజంగా నార్మల్గా అది ట్రైపాడ్ కింద ఎప్పుడు పడిపోతూనే ఉంది కదా, సరిగ్గా ఆగట్లేదు కదా. అయితే ముందు డోర్ ఓపెన్ చేసి ఉంది, గాలి వస్తుంది కదా, ఇంకా అలా వెంటనే టీవీ మీద అలా పడిపోయింది, స్క్రీన్ పగిలింది. నిజమమ్మా. డాడీ అంటావేంటి స్క్రీన్ పగిలిందంటే? పద చూపిస్తా. ఇంత పెద్ద పైన అన్ని వేలు పెట్టి కొన్న టీవీ స్క్రీన్ పగిలిందంటే నువ్వు కింద కూర్చొని వేసుకుంటావు. నీకు అంతే, పైన టీవీ చూసిన తర్వాత ఉంటుంది. ఎంతసేపు వేసుకుంటావు? నిజంగా నువ్వు నమ్మట్లేదు, చాలా లైట్ తీసుకుంటున్నావు. ఇప్పుడు పైకి వెళ్ళి చూసిన తర్వాత నమ్ముతావు. నాకైతే సంబంధం లేదు, అది నేను పడేలేదు కావాలని. చూసుకోవాలి కదా శ్రావణి. చూసుకోవాలి కాదు, అది గాలికి పడితే నేనేం చేయనమ్మా. నిజంగానే అలా ఉంది స్క్రీన్. నీకు తెలియదు కదా, ముట్టుకోకు, అక్కడ దగ్గరికి వెళ్ళకు, స్క్రీన్ అది పగిలింది. మా దగ్గరికి వెళ్ళక, అది ఆ దగ్గరికి వెళ్ళక, ముట్టుకోకు ముట్టుకోకు ముట్టుకోకు, ఆగాగు. అమ్మ ఏం కాదమ్మా. వాడను కూడా వాడలేదు టీవీ, ఈజీగా చేసేయచ్చు, బయట వాళ్ళతో చేపించవచ్చులే. ఏంటమ్మా చేపించేది? అదే అన్నా చెక్క పైన చేపిస్తాకి. ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ ఫోన్ చెప్తా. మరి డాడీకి ఫోన్ చేయడం ఎందుకు మమ్మీ? చాలా అయిపోయింది కదా, వారంటీ ఏమైనా ఉంటుందేమో. వారంటీ అది నేనేం కావాలని చేయలేదమ్మా. కావాలని అంటే మరి అది ఫోన్ టీవీ దగ్గర ఏం పని శ్రావణి నీకు? చెప్పే కదా, అక్కడ నాకు ఎక్కడ పెట్టుకోవడానికి లేదు. మమ్మీ ఫోన్ చెయ్యకమ్మా, డాడీ బిజీగా ఉంటారు బయట. వద్దు. టీవీ వాళ్ళ గుర్తు పైన పోయినసారి ఏమో ఏదో గ్లాస్ పలసలు కొట్టింది. ఇది బ్లాగ్స్ మన సాగుకు వచ్చింది. కొత్త టీవీ. మమ్మీ ఇప్పుడు ఏం చేద్దామమ్మా మనం? వీడియో ఎందుకు తీస్తున్నావు శ్రావణి? అది నార్మల్ ఒక బ్లాగ్, డైలీ రొటీన్ అని చెప్పి ఒక బ్లాగ్ తీసుకుంటున్నా. టీవీ కొడుతున్నావా ఇప్పుడు? అవసరమా వీడియో? టీవీ పద్ధతులు కొట్టి మమ్మీ సాయితో మాట్లాడి బయట రిపేర్ చేపిద్దాం అమ్మ, డాడీకి తెలియకుండా. నీకు చెమట్లు ఎందుకు పట్టేస్తున్నాయి? టెన్షన్ అవుతుంది, మరి ఏం చేయాలి? టెన్షన్ దేని మమ్మీ? ఏసీలో చెమటలు పడుతుంది. డాడీ వస్తే ఏమంటారా అని. డాడీ పైకి వెళ్ళరు కదమ్మా, ఎప్పుడో ఒకసారి. ఎందుకు వెళ్ళరమ్మా పైకి? ఇప్పుడు ఏం చేద్దామమ్మా? నేను కావాలని చేయలేదమ్మా, కావాలంటే నీకు డబ్బులు ఇచ్చేస్తాను శాలరీ పడ్డాక. డబ్బులు స్క్రీన్ ముట్టుకోకూడదు, అది మనకి గో గ్లాస్ పగిలిందమ్మా. ఇప్పుడు నీకు టీవీ కంటే నీ ప్రాణాలు ముఖ్యం కదా, అందుకే పట్టుకోవద్దు అంటున్నా. కట్టేసి మళ్ళీ. మమ్మీ నువ్వేం కంగారు పడి, డాడీ వచ్చేసరికి నేను సాయితో మాట్లాడి బయట వాళ్ళని పిలిపించి సెట్ చేపిచ్చేస్తాం, ఓకే? ఫస్ట్ వీడియో ఆఫ్ శ్రావణి. అమ్మా నేను వీడియో తీయట్లేదమ్మా, ఇది జస్ట్ ఫోన్, తేజ వీడియో కాల్ చేశాడు, అది పట్టుకొని ఉన్నా. నాకు టెన్షన్ ఉందమ్మా, ఇంత చేయించేస్తున్నాం కదా వెంటనే. ఏంటి చేయించేది? మొత్తం స్క్రీన్ అంతా బద్దలైపోయింది. నువ్వు ముట్టుకోకమ్మా. ఎంత ఇది టీవీ? అదిగో చూడు, ఆ ట్రైపాడ్ కూడా పగిలిపోయింది. అగో అదే వెళ్ళి ఇది సూదిగా ఉంది కదా మమ్మీ, ఇక్కడ ఇది వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ మిడిల్లో గుచ్చుకుంది. పో, ముట్టుకోద్దమ్మా. ముట్టేసుకున్నా మమ్మీ నేను మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతా కదమ్మా, ఎందుకమ్మా ఇవన్నీ నాకు? వెళ్ళిపోయే ముందు ఇవన్నీ జ్ఞాపకాలు శ్రావణి. ముందు ఫస్ట్ నువ్వు వీడియో ఆపు. ఈ వీడియో తీయట్లేదా? ఫోన్ ఇలా పట్టుకుంటే వీడియో తీసినట్ట. కిందకి రా నువ్వు.
మమ్మీ ఒకసారి ఇట్రా. శ్రావణి టీవీ పాలు కొట్టి వీడియో తీస్తాను శ్రావణి నువ్వు నీకు అసలు దెబ్బలకు లేక నువ్వు చెయ్యి ఇందాకే లేపావు ఇప్పుడు లేపావు నాకు. మరి చేయి లేకపోతే ఇదిగో కర్ర ఓ మమ్మీ ఇట్రా, నీకు ఒకటి చూపిస్తా ఇట్రా, నీకు మ్యాజిక్ చూపిస్తా ఇట్రా. ఏంటి ఇప్పుడు ఏం చేస్తా తెలుసా దీన్ని? ఇప్పుడు దాన్ని ఒక మ్యాజిక్ చేస్తా. నువ్వు కళ్ళు మూసుకో, మ్యాజిక్ చేస్తా నేను వెంటనే. ఓకే, కళ్ళు మూసుకున్నావా? ఇప్పుడు చూడు. బాగుంది కదా దీన్ని ప్రాంక్ అంటారు మమ్మీ. అలాగా స్క్రీన్ మీద స్క్రీన్ పగిలినట్టు పెట్టేసి రియాక్షన్. ఎలా చెమట్లు పట్టింది. మా మమ్మీ చాలా టెన్షన్ పడింది. మమ్మీ ఆగి అన్నీ కట్టేయాలి. గాయస్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. అయితే నాకు ఒక 2-3 సార్లు దెబ్బలు పడే, ఇంకా అలా అయిపోయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.